మెను ఎట్లా ముందు డిసైడ్ చేస్తారా? 30 days ముందే 30 days మెను ఎక్కడ నుంచి పెట్టండి. వాట్ నాన్ వెజ్ రోజు వెజ్ పిల్లలకి ఏం పెడతారండి? వెజిటేరియన్ పిల్లలకి మీల్ మేకర్ ఆల్మోస్ట్ 80% నాన్ వెజ్ ఉంటుంది. 80%. 80% ఇటు 20%. రైస్ అవుతాం. సో అంటే ఇన్స్టిట్యూషన్కి ఎప్పుడు వచ్చారు? లాస్ట్ మేలో వచ్చాను సార్. సో యువర్ ఆల్మోస్ట్ 1.5 years. So what is the issue on this? మన అది become a very big controversy because పాపకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. పాపకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఇంకా అట్లా పాప మళ్ళీ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆ పాప బాధపడడం వల్ల పంపించాం సార్ ఇంటికి 2-3 సార్లు. దసరా వాళ్ళు తీసుకెళ్ళిండ్రు. కూర్చోండి. దసరా వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత తీసుకొచ్చిండ్రు. 30th రోజు తీసుకొస్తే అమ్మాయి నేను ఉండను అని వాళ్ళ మదర్తో చెప్తుంది. ఆ అమ్మాయి మదర్ ఏమో ఉండాల్సిందే అన్నట్టు బలవంతంగా ఉంచితే ఆ పాప వాళ్ళ అమ్మతో కూడా చెప్పింది సార్ నేనైతే ఉండను. అట్లా కాదు. ఆ పిల్ల ఎట్ వాట్ స్టేజ్ గెట్ ఇంటూ దిస్? ఏ క్లాస్ జాయిన్? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. అంటే అప్పుడే జాయిన్ అయింది? అదే ఫస్ట్ జస్ట్ 1 month బిఫోర్ జాయిన్ అయింది సార్. అంతకుముందు ఎక్కడ చదువుతుంది అమ్మాయి? ఫస్ట్ 10th కేజీబీవీలో డిడ్ నాట్ స్టే హోమ్. అంటే హోమ్ సిక్ అనే ఛాన్స్ కూడా తక్కువ. మళ్ళీ తర్వాత కూడా అక్కడే ఇంటర్మీడియట్లో జాయిన్ అయింది సార్ అమ్మాయి. జాయిన్ అయితే అక్కడ ఉండనని చెప్పేసి ఆమె ప్రాబ్లం క్రియేట్ చేసిందని ప్రిన్సిపల్ ఆమెతో పాటే ఉన్నారు. 10 days అట్లనే ఆమె దగ్గరనే ఉంచుకున్నారట. ఉంచుకున్న తర్వాత కూడా నేను ఉండను అని చెప్పి అంటే ఇంకా పేరెంట్స్ పిలిచి మేము ఉండేటట్లేదు, మాకు ఇబ్బంది పెట్టేటట్టు తీసుకెళ్ళండి అని పంపించేసారు సార్. ఆమె ఇంటి దగ్గరే ఉంది 2 months తర్వాత. మళ్ళీ మనకి ఏమైంది, అడ్మిషన్స్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఇక్కడ ఛాన్స్ ఇచ్చే వరకు ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఒక ఆమె జైలుగా పనిచేస్తున్నారు మన దగ్గర, కామర్స్ జైలు. ఆమె ఏం చేసిందంటే ఎట్లాగ అమ్మాయి ఇంటి దగ్గర ఊరుకోండి ఎడ్యుకేషన్ ఖరాబ్ అయిపోతుంది అని తీసుకొచ్చింది ఇక్కడ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆమె నేను ఉండనని అంటుంది. కానీ ఆమె ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుందేమో ఆమెకు నచ్చ చెప్పుకుంటూ అట్లనే కంటిన్యూ చేస్తారు. అట్లాంటి స్టూడెంట్స్ ఇంకెవరైనా అంటే హాఫ్ హార్టెడ్ అట్లా ఉన్న వాళ్ళకి ఈ మధ్య బాగా కౌన్సిలింగ్ చేసి ఎవరు ఇస్తారు? కౌన్సిలింగ్ ఎవరు చేస్తారు? మేమే మాట్లాడుతాం. సైకాట్రిస్ట్ ఎవరైనా వస్తారా? విజిటింగ్ ఏమైనా ఉందా? అంటే బయట స్కూల్ వాళ్ళని పిలిపిస్తాం సార్, ప్రిన్సిపల్స్ అట్లా ఎవరైనా లోకల్లో ఉండే వాళ్ళు. ప్రొఫెషనల్ సైకాట్రిస్ట్ ఎవరు లేదు. ఆ ప్రొవిజన్ ఉందా ఇంకేమన్నా? అంటే ఉండే సార్ ఈ కరోనా ముందు ఉండే సార్. లాక్డౌన్ తర్వాత వాళ్ళు లెటర్స్ పెడుతున్నారు, పంపిస్తాం అపాయింట్ చేస్తాము అని. అంటే ఇంకా అదే కన్సల్టేషన్. నేను ఏమంటున్నానంటే ఫుల్ టైం కాదు, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ని